విశ్వ, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. చేసుకోను. ఎందుకు? పెళ్లి చేసుకుంటే ప్రేమించాలి కాబట్టి. ప్రేమించు. లేదరుణ్, నా ప్రేమ మొత్తం చనిపోయి నా జ్ఞాపకాల్లో బతికున్న నా భార్యకి. ఐఎమ్ సారీ. నా పెళ్లి సంగతి తర్వాత గాని ముందు నీ పెళ్లి గురించి చెప్పు. చెప్పేదేముంది, చేసుకుంటున్నా. ఎవరా అమ్మాయి? చెప్పను. ఎప్పుడు? పెళ్లిలోనా? ఆహా, అంత లేట్ చేయను, ఇక్కడే చూపిస్తాను. ఏంటి అరుణ్, రెస్టారెంట్ లో కూర్చున్న 10 నిమిషాల్లోనే ఇక్కడ అమ్మాయిని ప్రేమించేసావా? జోకులాపి అదిగో అటు చూడు. Come on. హాయ్ డార్లింగ్. హాయ్. షీ ఇస్ అభి. ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోబోయేది. హలో. విశ్వ, అభి వాళ్ళ ఫాదర్ చేసిన హెల్ప్ వల్లే నేను ఈ పొజిషన్లో ఉన్నాను తెలుసా? ఏంటి అరుణ్, అందరికీ ఈ విషయం చెప్పాలా? అందరికీ ఎందుకు చెప్తాను, విశ్వ నా ఫ్రెండ్, అందుకే చెప్పాను. కరెక్టేనా? అరుణ్, నేను వెళ్తాను. విశ్వ, డిన్నర్ చేసి వెళ్ళు. హే, ఏంట్రా? లేదరు, మీ ఇద్దరి మధ్య నేనెందుకు? నాకు కొంచెం పనులు. వాట్ ఆర్ యు టాక్? హ్యావ్ ఎ నైస్ టైం. వెళ్ళని అరుణ్, పోలీస్ ఆఫీసర్ కదా, సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. కరెక్ట్ గా చెప్పాను. థాంక్యూ. సీ దట్. యా, బై. కమ్ ఆన్. చీర్స్ డార్లింగ్. Cheers. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, హాయ్. ఐఎమ్ రాజ్ కుమార్. అభినయ. బ్యూటిఫుల్ నేమ్. మీరు? అవునండి, 3 days అయింది మెంబర్షిప్ తీసుకుని. గ్రేట్. ఏదైనా ఉద్యోగం చేస్తున్నారా లేక బిజినెస్? లేదు, అట్ ప్రెసెంట్ ఐఎమ్ ఫ్రీ. నేను అమెరికా నుంచి వచ్చి 1 month అయింది. ఏదైనా జాబ్ చూసుకోవాలి. ఓ ఫెంటాస్టిక్. మీరు అమెరికాలో ఉండేవారన్నమాట. మరి ఇండియా ఎందుకు వచ్చేసారు? మా అమ్మకి హెల్త్ ప్రాబ్లం అండి, అందుకే. ఓ ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. గుడ్ జాబ్, గుడ్ శాలరీ, బట్ ఏం చేయాలి, పరిస్థితుల వల్ల ఇండియాకి వచ్చేయాల్సి వచ్చింది. మీకు పెళ్ళయిందా? ఏదైనా కనిపిస్తోందా? కనిపిస్తుంది. ఏం కనిపిస్తోంది? అందమైన మీ మెడవం. మరి మీకు పెళ్ళైందా? ఈ చైన్ చూసి అడుగుతున్నారా? ఐఎమ్ స్టిల్ ఏ బ్యాచులర్. అదేంటో, మగవాళ్ళకి పెళ్ళైందా లేదా అని కనుక్కోడానికి ఆడవాళ్ళకున్నట్టు మెట్టెలు మంగళసూత్రం ఉండవు కదా. అందమైన అమ్మాయి పరిచయం అయితే అబద్ధం చెప్పొచ్చు. చిచి చిచి, అబద్ధం కాదు, నిజం. నమ్మకం లేకపోతే మా ఇంటికి రండి. మరి మీరెందుకు పెళ్లి చేసుకోలేదు? పెళ్ళైతే ఒక్కరితోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అదే కాలేదనుకోండి. నాది కూడా సేమ్ మీలాంటి అభిప్రాయమే. దట్స్ గ్రేట్. ఈ రోజుల్లో కూడా ఇంత ఫార్వర్డ్ థింకింగ్ అమ్మాయిలు ఉన్నారా? ఇండియాలో లేకపోవచ్చు, అమెరికాలో ఉన్నారు. అది సరే కానీ రేపు మీకు వేరే ఏమైనా అపాయింట్మెంట్స్ ఉన్నాయా? ఉంది. నేను కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. మిస్ అభినయ, మీకు అభ్యంతరం లేకపోతే మా కంపెనీలో జాయిన్ అవ్వచ్చు కదా? సారీ, మన మధ్య ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండనివ్వండి. నో నో నో, అపార్థం చేసుకోకండి. నేను కూడా ఫ్రెండ్షిప్ లోనే జాబ్ ఆఫర్ చేశాను. మీకు నచ్చితే చేరండి. ఓకే, జీతం ఎంత ఇస్తారు? ఇక్కడే చెప్పాలా? రేపు ఆఫీస్ లో మాట్లాడుకుంటే బాగుంటుందేమో. ఓకే, సీ యు టుమారో. అప్పారావు. సార్, సారీ సార్, రాత్రి నిద్ర లేదు. ఇప్పుడే 1 గంట సేపే పడుకుని. ఇప్పుడు నేనేమన్నా? వద్దు సార్, ఎవడి కర్మకి. అబ్బా వేదాంతం ఏదో